హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా మంది వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు మామ. ఒక లైక్ చేస్తే వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చా. ఈ సీజన్ తెలుగు టైటన్ క్వాలిఫై అవుతారో లేదో, క్వాలిఫై అవ్వాలంటే ఎలాంటి చేంజెస్తో వస్తే క్వాలిఫై అవుతారో కింద కామెంట్ చేయండి మామ. ఇది ఈరోజు క్వశ్చన్. ఇంక ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్ యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఇంకేమైనా పర్సనల్గా ఆర్ ఆల్ టీమ్స్ యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం అనదర్ వీడియోలో. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే తెలుగు టైటన్స్ ఆల్రెడీ తమ హాఫ్ ఆఫ్ ది మ్యాచెస్ ఆడి వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉంటాయో క్లియర్గా చూద్దాం. మనందరికీ తెలిసినట్టే ఈ సీజన్ పీకేఎల్ కొత్త అప్డేట్స్ వచ్చింది మామ. టోటల్గా 8 టీమ్స్ క్వాలిఫై అయితే ఈ సీజన్కి అవుట్ ఆఫ్ 12. ప్రతి ఒక్క టీం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సీరియస్గా ఆడుతుంది ఈచ్ మ్యాచ్. ఎందుకంటే చాలా తక్కువ మ్యాచెస్ కూడా ఇచ్చింది మామ. జస్ట్ 18 మ్యాచెస్ మాత్రమే ఇచ్చింది ప్రతి టీంకి. లాస్ట్ టైం 22 మ్యాచెస్ ఉంటే ఈ సీజన్ నుంచి జస్ట్ 18 మ్యాచెస్ ఉన్నాయి. సో 18 మ్యాచెస్లో ప్రతి ఒక్క మ్యాచ్ చాలా సీరియస్ అవుతుంది ప్రతి ఒక్క టీంకి. సో 18 మ్యాచెస్లో తెలుగు టైటన్ ఆల్రెడీ 9 మ్యాచెస్ కంప్లీట్ చేసి వస్తుంది. ఆ 9 మ్యాచెస్లో 4 విన్స్ అయితే 5 లాసెస్. ఈ స్టేజ్ నుంచి తెలుగు టైటన్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే 100% ఉన్నాయి మావ. ఎందుకంటే ఒకసారి తెలుగు టైటన్ టేబుల్ పొజిషన్లో ఎక్కడుందో చూసుకుంటే నెంబర్ 4 పొజిషన్లో ఉంది. బికాజ్ వాళ్ళు ప్రతి మ్యాచ్ కూడా చాలా క్లోజ్ మ్యాచ్ అయ్యి ఓడిపోయారు. సో ఆ పాయింట్స్ డిఫరెన్స్ వల్ల తెలుగు టైటన్ టాప్ 4లోనే ఉంది. ఇంకా వాళ్ళకి టోటల్గా 9 మ్యాచెస్ మిగిలాయి. ఆ 9 మ్యాచెస్లో అట్లీస్ట్ 6 మ్యాచెస్ తెలుగు టైటన్ గెలిస్తే టోటల్గా వాళ్ళకి 20 పాయింట్స్ వస్తాయి మావ. ఈ 20 పాయింట్స్ క్వాలిఫై అవ్వడమే కాదు, టాప్ 4లో ఉండే ఛాన్స్ కూడా ఈజీగా కనిపిస్తుంది తెలుగు టైటన్ టీంకి. ఇంకా తెలుగు టైటన్ ఇప్పటివరకు ఎవరితో గెలిచిందని క్లారిటీగా చూసుకుంటే రీసెంట్గా తమిళ్ తలవాస్ మీద, యుమంబా మీద, బెంగాల్ వారియర్స్ మీద అండ్ జైపూర్, ఈ 4 టీమ్స్తో ఈజీగా గెలిచింది చెప్పొచ్చు తెలుగు టైటన్ టీం. అండ్ ఒకసారి ఓడిపోయిన మ్యాచెస్ కూడా చూసుకుంటే దవాంగ్ ఢిల్లీ కేసీ, బెంగళూరు బుల్స్, పునేరి పల్టన్స్, యూపీ యోధాస్ అండ్ తమిళ్ తలైవాస్, ఈ 5 టీమ్స్తో ఓడిపోయింది. కానీ ఓడిపోయిన ప్రతి మ్యాచ్ కూడా చాలా తక్కువ మార్జిన్తోనే ఓడిపోయింది మావ. అండ్ ప్రతి మ్యాచ్ కూడా గెలవాల్సిన మ్యాచే ఓడిపోయింది. సో తెలుగు టైటన్ కాంబినేషన్ అండ్ స్ట్రెంత్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కానీ లాస్ట్ 2 మినిట్స్లో చేసిన తప్పుల వల్లనే ఓడిపోయిందని ఈజీగా అర్థమవుతుంది. ఇంకా తప్పులు అర్థం చేసుకొని నెక్స్ట్ 9 మ్యాచెస్లో అట్లీస్ట్ 6 మ్యాచెస్ గెలిస్తే తెలుగు టైటన్ క్వాలిఫై అవ్వడం పక్కా. వీళ్ళకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ మ్యాచెస్ గుజరాత్ జైంట్స్, పట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్, యుమంబా ఇలాంటి టీమ్స్ మ్యాచెస్ ఉన్నాయి. ఆల్రెడీ టఫ్ టీమ్స్ ఆడొస్తున్నారు కాబట్టి ఇలాంటి టీమ్స్ గెలవడం ఈజీ అనిపిస్తుంది తక్కువ మిస్టేక్స్ చేస్తే. మెయిన్గా ఈ నెక్స్ట్ 9 మ్యాచెస్లో గుజరాత్ జైంట్స్తో 2 మ్యాచెస్, హర్యానా స్టీలర్స్తో 2 మ్యాచెస్. ఇందులో హర్యానా స్టీలర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఈ 2 మ్యాచ్లో ఒక మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఈజీగా ఉంది తెలుగు టైటన్స్కి. ఒకసారి క్లారిటీగా నెక్స్ట్ ఆడే మ్యాచెస్ చూసుకుందాం. గుజరాత్ జైంట్స్, పట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్, యుమంబా, పునేరి పల్టన్, హర్యానా స్టీలర్స్, యూపీ యోధా. దిస్ ఈజ్ ది నెక్స్ట్ 9 మ్యాచెస్ ఫర్ ది తెలుగు టైటన్స్. ఈ 9 మ్యాచెస్లో తెలుగు టైటన్స్ జస్ట్ 6 మ్యాచెస్ గెలిచిన టాప్ 4లో ఉండే ఛాన్స్ చాలా ఈజీగా కనిపిస్తుంది మామ. సో టాప్ 4లో ఉంటే డబల్ ఛాన్సెస్ వస్తుంది ప్రతి టీంకి. ఇంకా తెలుగు టైటన్స్ 9 మ్యాచెస్ కంప్లీట్ చేయడంలో టాప్ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. ముందుగా రైడింగ్ డిపార్ట్మెంట్కి వస్తే భరత్ తుడ 74 పాయింట్స్ అయితే విజయ్ మాలిక్ 73. సో వీళ్ళిద్దరు టాప్ రైడర్స్గా కనిపిస్తున్నారు తెలుగు టైటన్స్ టీంకి. వీళ్ళు ఇదే ఫామ్లో నెక్స్ట్ 9 మ్యాచెస్ ఆడితే ఇంకా రైడింగ్ డిపార్ట్మెంట్ ఎవరు ఆపలేరు మావ. అండ్ కమింగ్ టు డిఫెన్స్లో అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు మన తెలుగు టైటన్స్ ఈ సీజన్. మెయిన్గా అంకిత్, అజిత్, శుభం షిండే. అంకిత్ 20 పాయింట్స్, అజిత్ 19 పాయింట్స్ అండ్ శుభం షిండే 16 పాయింట్స్. మెయిన్గా చాలా మ్యాచెస్ ఓడిపోవడం కారణం శుభం షిండే యొక్క అడ్వాన్స్ ట్యాకిల్స్. ఇంకా రీసెంట్ మ్యాచెస్లో తెలుగు టైటన్ డిఫెన్స్ అయితే చాలా మంచిగా చేసిందని చెప్పొచ్చు. కొన్ని అడ్వాన్స్ ట్యాకిల్స్ ఉన్న డిఫెన్స్ వల్లే గెలిచిందని చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. సో కొన్ని చేంజెస్ చేసుకుంటూ మాస్టర్ మైండ్ ప్లాన్స్తో వస్తే తెలుగు టైటన్ నెక్స్ట్ 6 మ్యాచెస్ గెలవడం చాలా ఈజీ. తెలుగు టైటన్ ఎలాంటి చేంజెస్ వస్తే ప్లే ఆఫ్స్కి సెలెక్ట్ అవుతారనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నాకైతే తెలుగు టైటన్స్ కంఫర్టబుల్గా సెలెక్ట్ అవుతారనిపిస్తుంది. ఇంకా అన్ని టీమ్స్ యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. దానికోసం డీటెయిల్గా ఒక వీడియో చేద్దాం. సో నెక్స్ట్ మ్యాచ్ తెలుగు టైటన్కి గుజరాత్ జైంట్స్తో ఉంది. ఆ మ్యాచ్ గెలవడం చాలా ఈజీ తెలుగు టైటన్స్కి. చిన్న చేంజెస్ వస్తే గుజరాత్ జైంట్స్ మీద ఈజీగా గెలవచ్చు. ఆ మ్యాచ్ గురించి ప్రివ్యూ రేపు మాట్లాడుకుందాం మావ క్లియర్గా. ఇది మా తెలుగు టైటన్ యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్. సో ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్.